మరింత ప్రవాహాత్మకమైన మరియు స్పష్టమైన సంభాషణలతో పునర్లేఖనం చేసిన వర్షన్ ఇక్కడ ఇవ్వబడింది. సన్నివేశం 1. గుడి ప్రాంగణంలో పెళ్లి గొడవ. శైలు, ఆగ్రహంతో, ఆవేదనతో, నేనేంటి? వాడితో పెళ్లి ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ విషయంలో జోక్ చేయాలో కూడా మీకు తెలియదా? బంధువు, తండ్రి, అది జోక్ కాదమ్మా, నిజం. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోబోయేది నిన్నే. శైలు, ఏంటి నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులు జరపకుండా, నా ఇష్టాయిష్టాలు అడగకుండా, కనీసం నీకు పెళ్లి చేయబోతున్నామని మాట వరుసకైనా చెప్పకుండా సడన్గా ఈ పెళ్లి ఏంటి? తండ్రి, నీకు నిజం తెలిస్తే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవని ఇలా ప్లాన్ చేశామమ్మా. నువ్వు ఆ మెకానిక్ గాడి ఇంటికి కోడలిగా వెళ్లడం మాకు ఇష్టం లేదు. అందుకే నీకు చెప్పకుండా మా ఫ్రెండ్తో మాట్లాడి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాం. శైలు, అంటే వాడు నిన్న మన ఇంటికి వచ్చింది కూడా మీతో మాట్లాడడానికేనా? ఏం నాన్నా, వీడేం మాట్లాడుతున్నాడు? తండ్రి, అవునమ్మా, వాడు చెప్తున్నదంతా నిజమే. నిన్న ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చింది వీడిని కలవడానికి కాదు, నిన్ను చూసి సంబంధం ఖాయం చేసుకోవడానికే. శైలు, కన్నీళ్లతో, అంటే నిన్న జరిగింది నా పెళ్లిచూపులా? అంతా కలిసి నన్ను మోసం చేశారన్నమాట. నాకు అప్పుడే అనుమానం వచ్చింది నాన్నా. సడన్గా హోమం ఏంటి? కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం ఏంటి అని. ఎందుకు గుడికి వెళ్తున్నామని అమ్మని అడిగితే తను చెప్పలేదు. కాని నువ్వు కూడా నన్ను ఇలా మోసం చేస్తావని నేను ఊహించలేదు నాన్నా. అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. నువ్విలా నమ్మకద్రోహం చేస్తావని అసలు ఊహించలేదు. బంధువు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇక పద. శైలు, రేయ్, వదులు. ఏంటి, అందరూ కలిసి నా జీవితంతో డ్రామాలు ఆడుతున్నారా? నాకు చెప్పాపెట్టకుండా గుడికి తీసుకొచ్చి పెళ్లి అంటే తలవంచి తాళి కట్టించుకుంటానా? ఎవరికో ఇచ్చి పంపిస్తే వాడితో వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నేను పెళ్లంటూ చేసుకుంటే అది కేశవ, నే అని మీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశారో ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. బంధువు, రేయ్, ఏంటే పోలీసులకు చెప్పేది? మర్యాదగా చెప్తే నీకు అర్థం కావట్లేదా? రేయ్, తన ఫోన్ ఇటు ఇవ్వు. పెళ్లయ్యేంతవరకు నీకు ఏదీ ఇవ్వం. ఇప్పుడు నువ్వు ఎంత అరిచి గోల చేసినా నిన్ను కాపాడడానికి ఎవ్వడూ రాడు. ఆ కేశవగాడు కూడా ఇక్కడ లేడు. పదా. శైలు, ఏంట్రా చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. బంధువు, నువ్వు చేసుకోకపోతే మేము బలవంతంగా అయినా జరిపిస్తాం. శైలు, అయితే చావండి. బంధువు, నోరు మంచిగా రాని. పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? శైలు, మీరేం చేసినా తప్పులేదు. కాని నేను ఒక్క మాట అంటే తప్పైపోయిందా? తండ్రి, అది కాదమ్మా, మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. వాడిని చేసుకుంటే నీ జీవితం పాడైపోతుందమ్మా. శైలు, పర్వాలేదు నాన్నా, నాకు ఆ కేశవానే కావాలి. బంధువు, ఏంటి మావా, ఇంకా దీన్ని బతిమాలుతున్నావ్? అది వినదని అర్థమైంది కదా, లాక్కెళ్ళి తాళి కట్టిస్తే అదే పడి ఉంటుంది. పదవే. శైలు, రేయ్, వదులు, నన్ను వదల్రా. సన్నివేశం 2. అమ్మవారి పూజ మరియు దైవానుగ్రహం. నేపథ్యంలో అమ్మవారి మంత్రాలు, భక్తి పాట వినబడుతుంటుంది. పూజారి, సిద్ధాంతి, ఓం నమో దేవ సరస్వతి, గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, రాజరాజేశ్వరి. ఏమ్మా, రుద్రాంబిక, నువ్వు ఉన్నావమ్మా తల్లి, నువ్వు ఉన్నావు. అమ్మ రుద్రాంబిక మహిమగల తల్లి. 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా బాలకు ఇప్పుడు మనసైంది. పాట, నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు తృప్తి అయిందిరా. నాకు ముట్టింది నీ నైవేద్యం, నాకు చేరింది. సంతోషమైందే బాలా. సిద్ధాంతి, బాలా, నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నేను ఇవ్వాలనుకున్నది నీకు చేరుతుంది. నీ పెద్ద మనసు నాకు నచ్చింది బాలా. నీ కోరిక తీరుతుంది. సన్నివేశం 3. పెళ్లి పీటలపై నిజం బట్టబయలు. బంధువు, నీకే చెప్పేది, వదులు. నోరు మూసుకొని కూర్చో. రేయ్ బావా, నువ్వు కూర్చోరా. శైలు, పెళ్లి కొడుకుతో, ఏవండీ, నాకీ పెళ్లి ఇష్టం లేదు. మా అమ్మవాళ్లు బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. నేను కేశవ అనే వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎంత చెప్పినా మావాళ్లు వినకుండా, మీతో పెళ్లి అంటూ నాకు చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. ప్లీజ్, మీకు దండం పెడతాను, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. పెళ్లి కొడుకు: అవన్నీ నాకు ముందే తెలుసు. శైలు: ఏంటి, ముందే తెలుసా? పెళ్లి కొడుకు: మీ అన్నయ్య నాకు మీ ప్రేమ గురించి, ఆ కేశవ్ గురించి అంతా చెప్పాడు. శైలు: అన్ని తెలిసాక కూడా పెళ్లికి ఒప్పుకున్నావా? పెళ్లి కొడుకు: ఈ రోజుల్లో లవ్ అనేది కామన్, నాకేం ప్రాబ్లం లేదు. శైలు: రేయ్, నీకేం ప్రాబ్లం లేదా? నీకు సిగ్గు ఎగ్గు ఉందా అసలు? శైలు: నువ్వు నోరు మూయ్. ఇంటివాళ్లతో మీకిలాంటి వేస్ట్గాడు తప్ప ఇంకెవరూ దొరకలేదా? నేను వేరొకరిని ప్రేమించానని తెలిసినా వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా కొంచెం కూడా రోషం, పౌరుషం లేకుండా నాకేం ప్రాబ్లం లేదు అంటున్నాడు. వీడు అసలు మగాడేనా? అర్థమైంది. అందరూ కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారన్నమాట. మీరు ఎన్ని ప్లాన్లు చేసినా నేను ఈ పెళ్లి చేసుకోను. పంతులు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ పెళ్లి గిల్లి ఏమీ లేదు. బంధువు: శైలు, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నీ గురించి అంతా తెలిసినా ఆ అబ్బాయి చాలా పెద్ద మనసుతో ఒప్పుకొని నీతో పెళ్లికి రెడీ అయితే ఇలా మాట్లాడతావా? శైలు: వీడిది పెద్ద మనసా? అసలు వీడికి మనసంటూ ఉంటే కదా ఎవరో ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఎంగిలాకులో తినడంతో సమానంరా ఎదవ. బంధువు: శైలే, ఇక నువ్వు చేసిన అల్లరి చాలు. నోరు మూసుకొని తలవంచుకుని తాళి కట్టించుకో, లేదంటే నిన్ను చంపేస్తాను. శైలు: నువ్వు నన్ను చంపినా సరే, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. బంధువు: ఎలా చేసుకోవో మేమూ చూస్తాంలే. ఏయ్ బావా, కూర్చోరా. పంతులుగారు, మీరు మాంగళ్య ధారణ మంత్రాలు చదవండి. పంతులు: అలాగే బాబూ. బంధువు: డైరెక్ట్గా తాళి కట్టించి పడేద్దాం. పంతులు: ఓం తదేవ లగ్నం సుదినం తదేవ. శైలు: లాక్కుంటూ: వదులు, నన్ను వదలండి. బంధువు: కూర్చోవే, వదల్రా దాన్ని. శైలు: నాన్నా. ఏంటి నాన్న ఇది? వదల్మని చెప్పు నాన్నా, ప్లీజ్. నాకా పెళ్లి ఇష్టం లేదు. హెల్ప్, ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు. నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సాయం చేయండి ప్లీజ్. బంధువు: నోరు మూయ్. నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నీకు సాయం చేయడానికి ఎవ్వడూ రాడు. రేయ్ బావా, నువ్వు తొందరగా తాళి కట్టు. పంతులు: ఓం తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ. శైలు గట్టిగా అరుస్తూ: నా మాట వినండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ప్రెగ్నెంట్ని. ఐ యామ్ ప్రెగ్నెంట్. అందరూ షాక్ అవుతారు. వాతావరణం నిశ్శబ్దమవుతుంది. సిద్ధాంతి తనలో తాను భక్తి పరవశంతో: ఏరా, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఈ అమ్మ అనుగ్రహంతోనే పుట్టావురా, నన్నే మర్చిపోయావా? క్షమించమ్మ తల్లి, అందరి గుండెల్లో ఉన్నావురా. నా స్థానంలోకి అడుగుపెట్టావు. నీకంతా మంచి జరుగుతుంది బాలా. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. నేను రాసిన రాతనే మారుస్తానంటావా? పుట్టింటికే శాపం పెడతావా? నోరు అదుపులో పెట్టుకో, నీ బుద్ధి మార్చుకో. అమ్మా, నువ్వు ఉన్నావమ్మా. జై రుద్రాంబిక, జై రుద్రాంబిక. ఇప్పటిదాకా ఏంటో అనుకున్నాను, ఇప్పుడు నమ్మకం కలిగింది. పెళ్లి కొడుకు అనుమానంగా: ఏమన్నావ్? శైలు: అవును, నేను తల్లిని కాబోతున్నాను. ఆల్రెడీ 2 months ప్రెగ్నెంట్. నా కడుపులో కేశవ్ బిడ్డ పెరుగుతోంది. ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే చేసేసుకో. ఇంకా నీకు నా మెడలో తాళి కట్టాలని ఉంటే కట్టుకో. కానీ ఒక్క విషయానికి మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా, రేపు నాకు పుట్టబోయే బిడ్డవాడి రక్తమే అవుతుంది. నా ఒంటి మీద నువ్వు చెయ్యి వేసినా, నేను వాడు ముట్టుకున్నట్టుగానే ఫీల్ అవుతాను. ఇంకా నేను నీకు కావాలనుకుంటే ఇక్కడే నన్ను పెళ్లి చేసుకో. పెళ్లి కొడుకు నిట్టూరుస్తూ: ఛీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు తల్లి కావడం ఏంటి? బంధువు: బాబూ, ఇది అబద్ధం చెప్తుంది, దాని మాటలు నమ్మకు. అమ్మ శైలు, నీ జీవితాన్ని నువ్వే పాడుచేసుకోవద్దు. అది అబద్ధమని చెప్పుమ్మా. శైలు: అబద్ధం కాదు నాన్నా, నేను నిజంగానే తల్లిని కాబోతున్నాను. మీకు నా మీద నమ్మకం పోయినా అదే నిజం. బంధువు: ఏంటే నిజం? నువ్వు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తామనుకున్నావా? శైలు: మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నేను తల్లినో కాదో అప్పుడే మీకే తెలుస్తుంది.
బంధువు శైలు. ఇక ఆపు. పెళ్లి కొడుకుతో బాబూ, ఇదేదో తెలియక అంటుంది. నా కూతురు ప్రేమించి ఉండొచ్చు, కాని అలాంటి తప్పు మాత్రం చచ్చినా చేయదు బాబూ. ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు, నీకు దండం పెడతాను. పెళ్లి కొడుకు ఆల్రెడీ ఆగిపోయింది ఆంటీ. ఇలాంటి విషయాల్లో ఏ అమ్మాయి అబద్ధం చెప్పదు. ఎందుకంటే ఆ అబద్ధమే తన జీవితాన్ని అంధకారం చేస్తుంది కాబట్టి. పెళ్లైన ఏ ఆడపిల్లకైనా తల్లి కావడం అనేది ఒక అదృష్టం. కానీ పెళ్లికాని అమ్మాయికి మాత్రం అదే పెద్ద దురదృష్టం. బంధువు అది కాదురా బావా. పెళ్లి కొడుకు ఇంకేం చెప్పొద్దురా ప్లీజ్. నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పావనుకున్నాను, కాని అసలు విషయానికి దాచావని ఇప్పుడే తెలిసింది. శైలుతో చూడండి, నాకు మీరంటే ఇష్టం, అందుకే మీరు ఇంకొకరిని ఇష్టపడ్డారని తెలిసినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. మీరు నా స్నేహితుడి చెల్లెలు కాబట్టి మీరు ఎన్ని మాటలన్నా నేను పడ్డాను. కాని ఇంకొకరి బిడ్డకు మీరు తల్లి కాబోతున్నారు అని తెలిసాక కూడా మీ మెడలో తాళి కట్టేంత పెద్ద మనసు, గొప్ప మనసు నా దగ్గర లేదు. పదరా పోదాం. బంధువు బాబూ, బాబూ, ఆగు బాబూ, నా మాట విను. పెళ్లి కొడుకు అంకుల్, ఒక అమ్మాయిని చేసుకోమంటే ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కాని కడుపుతో ఉన్న అమ్మాయిని చేసుకోమంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను. సన్నివేశం 4. సైకిల్ ప్రయాణం. తేలికపాటి సన్నివేశం. నేపథ్యంలో హాయిగా సాగే సంగీతం. చక్రి ఏంటి, ఎన్ని వేసిన అడుగులు, చేసిన పచార్లు? మహా, ఎందుకో తెలుసుకుందామనే. 1,99,990 తక్కువ. చక్రి ఏంటండీ వెటకారమా? మహా, మరి తామరు చేస్తుందేంటి? నా ఉద్దేశం, ఇలా అటు ఇటు తిరగకపోతే కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. చక్రి ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో నాకు తెలుసులేండి గాని ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మహా ఇప్పుడు ఎలా ఉంది? చక్రి ఏంటి? మహా, మీ చెయ్యి అండి. అది కరెక్ట్గా అడగాలి. నొప్పి తగ్గిందా? ఇంకా మంటగానే ఉందా? చక్రి ఇంటికి రాగానే కొబ్బరి నూనె రాశాను, కాస్త రిలీఫ్గా ఉంది. ఎనీవే థాంక్యూ సో మచ్. మహా ఎందుకండీ? చక్రి ఎందుకేంటి? నిప్పుల చెట్టి పట్టుకుంటే నా చేతులు కాలకుండా వేపాకు ఇచ్చారు, కాళ్ళు కాలకుండా నీళ్లు పోశారు, పైగా ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చారు. అది కూడా బార్కి వెళ్లే మరి. నాకోసం అంత చేసినప్పుడు కనీసం కృతజ్ఞత అయినా చెప్పాలి కదా. మహా, మీరు కాదండి, నిజానికి మేమే మీకు థాంక్స్ చెప్పాలి. రిస్క్ అని తెలిసి కూడా మా కుటుంబం కోసం నిప్పుల చెట్టి మోసి పూజ పూర్తి చేశారు. చక్రి మీ కుటుంబం ఏంటి? మన కుటుంబం. పెద్దమ్మ నీకే కాదు, నాకు ఇంట్లో మనిషే, నా మనిషే. పెద్దమ్మ కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. మహా చక్రి గారు. చక్రి చెప్పండి మహా గారు. మహా, కాసేపు అలా బయటికి వెళ్ళి ఊరు చూసొద్దామా? ఇక్కడ ఒకేచోట ఉంటే బోర్ కొడుతోంది. చక్రి తనలో తాను రేయ్ చక్రి, సూపర్ ఛాన్స్ రా. మహాతో తప్పకుండా వెళ్దామండి. మీరు అడగాలా, ఆర్డర్ వేయాలి? మహా ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది. చక్రి అవును, అయితే పదండి. ఎలా వెళ్దాం? నడుచుకుంటూ వెళ్దామా? మహా ఏమీ అక్కర్లేదండి, బయట గుర్రం రెడీగా ఉంది. చక్రి ఏంటి గుర్రమా? మహా గుర్రం అంటే నిజమైన గుర్రం కాదండి, సైకిల్. చక్రి మీకు సైకిల్ ఎవరిచ్చారు? మహా ఇప్పుడు మీకు ఆ వివరాలు కావాలా? అక్కర్లేదు పదండి, రండి. ఇద్దరూ బయటకు వస్తారు. చక్రి గొంతు సవరించుకుని ఎక్కండి. మహా ఎలా ఎక్కాలి? ఒక పెద్ద నిచ్చెన తెచ్చుకుని ఎక్కాలా? చక్రి ఏంటి మళ్ళీ వెటకారమా? మహా మరి లేకపోతే ఏంటండి? సైకిల్ తొక్కడం రాదంటే ఒక అర్థం ఉంది, మీకు ఎక్కడం కూడా రాకపోవడం ఏంటి? చక్రి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కార్లే ఉన్నాయండి. మహా ఈ డబ్బున్నోళ్లతో వచ్చిన సమస్యే ఇది. పిల్లలకి ఎలా బతకాలో నేర్పరుగాని బతకడానికి కావలసినవన్నీ ఇస్తారు. చక్రి ఏంటండి ఇప్పుడు నాకు క్లాస్ పీకుతున్నారా ఏంటి? మహా నేనా మీకా క్లాస్ పీకడమా? ఈ సీరియల్లోనే కాదు కదా, పొదరిల్లు -2 తీసినా ఆ ఛాన్స్ నాకు రాదులేండి. ముందు ఎక్కి కూర్చోండి, గట్టిగా పట్టుకోండి. చక్రి ఎక్కడ? నా పీక మీదనా? ఊపిరి ఆడదేమో. మహా అంటే నిజంగానే పట్టుకుంటారా? ఏదో సరదాకి అన్నానండి.
సైకిల్ సీట్ పట్టుకోండి. చక్రి ఆ ఇలాగా మహా ఆ అలాగే రైటా చక్రి రైట్ రైట్. సన్నివేశం 5 ముగింపు. దూరం నుంచి సైకిల్ పై వెళ్తున్న వారిని చూస్తూ బంధువు 1 మనం ఈ ఊరి నుంచి వెళ్లేలోపు వదిన మనసులో చక్రి స్థానం సంపాదించేలా ఉన్నాడు అనిపిస్తుంది కదా. బంధువు 2 వాళ్ళిద్దరూ కలిస్తే మనకి అంతకంటే ఏం కావాలిరా. హ్యాపీగా ఉంటారు. గొడవ పడకుండా తిరిగి వస్తే బాగుంటుంది. బంధువు 1 నాకు అదే అనిపిస్తుంది అన్నయ్య. నువ్వొచ్చాక నా పయనంలో ప్రతిదీ మనస్ఫూర్తిగానే చేశాను. నేనెప్పుడూ పరాయిదాన్ని అనుకోలేదు. బంధువు 2 ఎవరు వాళ్ళు? మీ అక్క కొడుకు కోడలు కదయ్యా.